తెలంగాణలో ఆటోల సమ్మెకు బ్రేక్ పడింది. ఆటో యూనియన్లతో రవాణా శాఖ చర్చలు ఫలించడంతో సమ్మె ప్రతిపాదనను ఆటో కార్మిక సంఘాలు విరమించుకున్నాయి. తెలంగాణలో తలపెట్టిన ఆటోల సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించారు. ఆటో కార్మిక సంఘాల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీ తరపున ఈవీ ఆటోలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని, అది దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1న కార్మిక, రవాణా, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఆటో ఛార్జీలు పెంచేందుకు వీలుగా జీవో విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఓలా, ఊబర్ల ప్రభుత్వం తరపున యాప్ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించుకుంటున్నట్లు రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు సమ్మె విరమణ పత్రాన్ని విడుదల చేశారు. 14 డిమాండ్లు పరిష్కరిస్తామని రవాణా శాఖ హామీ ఇచ్చిందన్నారు. అంతకుముందు ఆటో జేఏసీ నేతలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయాలని, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులపై నిషేధం విధించాలని కోరారు.